ఒక ఇంటిలో తండ్రి చనిపోయినప్పుడు ఆ తండ్రి యొక్క పెద్ద కొడుకు జాతకములో రాహు వీక్షణున్న, కేతు వీక్షణున్న, గోచారములో లగ్నానికి అష్టమములో మృత్యుగండం, అలాగే పితృదేవతలు ఆ తండ్రి చనిపోతే 9వ ఇల్లు, తల్లి చనిపోతే 4వ ఇల్లు లగ్నానికి చూసినప్పుడు ఆ పితృదోష నివారణకు ముఖ్యంగా పెద్ద కొడుకు పైన ఆధారపడి ఉంటుంది. అదే తండ్రి చనిపోతే, అదే ఆ ఇంటిలో తల్లి చనిపోతే ఆ చిన్న కుమారుడి యొక్క జాతకాన్ని పరిశీలించాలి. అందుకే శ్మశానంలో కూడా దహన కార్యాలు చేసే సమయంలో తల్లి చనిపోతే చిన్న కొడుకు ద్వారా ఆ యొక్క దహన కార్యక్రమంలో నిప్పు పెట్టించడానికి పురోహితుడు ప్రదక్షిణం చేయమని, చిన్న కొడుకు తర్వాత పెద్ద కొడుకు. అలాగే తండ్రి చనిపోతే పెద్ద కొడుకు ద్వారా అలాగే ఆ యొక్క దహన కార్యక్రమం చేసి 3వ రోజు కూడా అస్థి సంచలనంలో కూడా ఆ విధంగానే చేసి 3వ రోజు పాలు చేస్తారు. ఇకపోతే ఈ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి 12వ రోజు వరకు ఆ ఇంటి గృహంలోనే యజమాని పైన, ఆ ఇంటి పైన ఉన్నట్లుగా 12వ రోజు తర్వాతనే తాను ప్రయాణమై పరలోకానికి వెళతాడన్నట్లుగా మన పెద్దలు చెప్పేటువంటి ఒక విషయం.